హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి, నిన్న చెప్పాను కదా అశోక కాలేజీది ఇంకో వీడియో రేపు వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంకా వీడియో అయితే లోపల క్లాసెస్ మొత్తం తీశాను. చూడండి, కొంచెం వీలైనంత వరకు తీసానులేండి వీడియో. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అంతే. ఎలాగో నాకు చూపించడానికి తీసుకెళ్తున్నారు మేడము. ఇంకా అలాగే నేను కొంచెం ఇక వీడియో తీసి పెడితే ఎవరికన్నా ఐడియా వస్తుంది, ఉపయోగపడుతుంది, ఎవరికైనా ఉపయోగపడవచ్చు, చూస్తారని చెప్పేసి. ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అనమాట, ఆడపిల్లలు మాత్రమే ఇక్కడ. చాలా బాగా పెద్దగా ఉంది కాలేజ్ అయితే. ఇంకా సరే, వీడియో కొద్దిగా తీసి అంత నేను ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంత కాలేజ్ మొత్తం అయితే తిరగలేదు, ఎందుకంటే మాకు మళ్ళీ అక్కడ 12 గంటలకి అయాన్ డిజిటల్ కాలేజ్ దగ్గర వదిలేస్తామన్నారు. టైం లేదు, ఉన్నంతలో కొంచెం వీడియో తీసాను. చూడండి, మీకు ఐడియా వస్తుంది. క్లాస్ రూమ్లో చూడండి, ఇదిగోండి, ఇవంతా పిల్లల క్లాస్ రూమ్ అన్నమాట. అక్కడ బయట పేరెంట్స్ చాలామంది నిలబడినారు. నేను ఇక్కడ లోపలికి వచ్చి క్లాసు వీడియో తీస్తున్నాను. మేడం కూడా ఉంది. నేను వాళ్ళని తీయకుండా వీడియోలో వాళ్ళకి నేను క్లాస్ రూమ్ మాత్రమే తీస్తున్నాను. ఇంకా చాలా పేరెంట్స్ ఉన్నారు, అక్కడ బయట ఉన్నారు. ఇదిగోండి, ఇలా ఉంటుంది అన్నమాట క్లాస్ రూమ్. హాస్టల్ సౌకర్యము, బస్సు సౌకర్యం కూడా ఉంది పిల్లలకి అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. సరే, ఇంకా వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎవరన్నా చూసి కొద్దిగా వాళ్ళకి ఐడియా అన్న ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను కాలేజు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇప్పుడు. ఇది ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్లు వస్తుంటాయి, మర్చిపోకుండా లైక్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి ల్యాబ్. ఎవరన్నా పిల్లలు చూస్తారు, వీడియో తీయడం వల్ల ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకో క్లాస్ రూమ్. చాలా పెద్ద కాలేజు. ఇది లైబ్రరీ. ఇదిగోండి, మేడం పేరెంట్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. చాలామంది పేరెంట్స్ వచ్చినారు. పేరెంట్స్ని బస్సులో తీసుకొచ్చి మళ్ళీ వదిలేసినారు. 12 అంతా అక్కడ ఉన్నాం. ఇది వచ్చేసి ఈవినింగ్ చేసినాను అనమాట.
ఫ్రూట్ జ్యూస్లో బూస్ట్ కలిపేసి ఒకటి, ఇక్కడ వచ్చేసి బాదాము, తర్వాత వచ్చేసి మిల్క్, ఇంకా హ్యాపీ బిస్కెట్లు, బూస్టు, ఇదొక గిన్నెలో వచ్చేసి ఫ్రూట్ జ్యూసు. ఇలాగ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోయి ఐస్ క్రీమ్ లాగా మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి పిల్లలకి చేసి పెట్టేసినాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూరి అండ్ కుర్మా. టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంది. పూరి మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి, ఏం వెయిట్ పెరగరులేండి. తినాలి, కొంచెం వాకింగ్ చేయండి, ఏం కాదు. అన్నీ ఇంకా మానేసి డైట్ అనుకుంటా లావ్ అయిపోతాం అనుకుంటా అలాగా లేకుండా అప్పుడప్పుడు తిని వాకింగ్ చేయండి. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ